ఈరోజు మనం తీయబోయే వీడియో చాలా స్వీట్ వీడియో. ఎందుకంటే ఈరోజు మనం హనీ బీస్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం. స్టార్టింగ్ అంటే ఎలాంటి ప్లేస్లో ఇలాంటి బాక్సులు పెట్టుకోవాలి నుండి దీన్ని తీసి హార్వెస్ట్ ఎలా చేస్తారు, ఆ హార్వెస్ట్ చేసేటప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, హనీ బీస్ని ఎలా కేర్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మనం తెలుసుకుందాం. వచ్చేయండి. ఇదే బీహైవ్ బాక్స్ అనమాట. బీహైవ్ అంటే ఏంటంటే జస్ట్గా ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము. మనమైతే ఎలాగైతే ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నామో వీటికి కూడా ఇది ఒక కాలనీ అనమాట. ఇదిగో చూడండి ఎన్ని ఉన్నాయో. దాదాపు ఇక్కడ 400 బాక్సెస్ దాకా ఉన్నాయంట. ఇది ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలంటే అసలు ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలనేది చాలా మెయిన్ థింగ్ అనమాట. ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి, హైవే నుంచి చాలా దూరంగా ఉండాలి. అండ్ కంటిన్యూస్గా దీనికి చుట్టుపక్కల మొత్తం వాటరింగ్ ఉంటూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చుట్టూ చేసే ఫార్మర్స్ ఎలాంటి ఫార్మర్స్ ఉండాలంటే కెమికల్ ఫార్మింగ్ అనేది చేయకుండా ఉండాలి. నష్టం ఏంటంటే హనీ బీస్ కూడా నెక్టార్స్ని కలెక్ట్ చేయడానికి బయటికి వెళ్తుంది హనీని తీసుకొస్తాకి. అలాంటి టైంలో ఇన్ కేస్ మన పొలాల్లో గనక కెమికల్ స్ప్రే చేసామంటే ఇవి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే యానిమల్స్ వల్ల కూడా పాలినేషన్ జరుగుతుంది. దాదాపుగా 80% పాలినేషన్ ఈ యానిమల్సే చేస్తాయి ప్రపంచంలో. అందులో హనీబీసే 73% చేస్తాయి. ఫ్లైస్ ఒక 19%, గబ్బిలాలు బ్యాట్స్ ఒక 6%, బర్డ్స్ పక్షులు ఒక 4% చేస్తాయి. వాట్ ఇఫ్ హనీబీస్ అనేవి అంతరించుకుపోతాయి? మనం ఒక 100 మొక్కలు తీసుకుంటే ఏవైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ దాంట్లో 70 మొక్కల వరకు ఈ హనీబీస్ పాలినేషన్ చేయడం వల్లే కాయలు అనేది కాస్తాయి అన్నమాట. ఇవి ఆబ్సెంట్ అయితే పాలినేషన్ అనేది జరగదు. సో ఫుడ్ అనేది తగ్గిపోతుంది. అంత ఇంపార్టెంట్ అన్నమాట హనీ బీస్ ఈ లోకంలో. అందుకే కెమికల్స్ అనేవి యూజ్ చేయొద్దు అనేది. సాయిల్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది, ఇలాంటి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అనేవి చనిపోతాయి. మామూలుగా వెజిటేబుల్ క్రాప్స్ అలా కూడా కాకుండా ఇలాంటి ఫ్రూట్ క్రాప్స్ లైక్ కొబ్బరి చెట్లు కానీ టేక్ చెట్లు కానీ ఇదేం చెట్టు చూడండి, చింతపండు చెట్టు చాలా నెక్టార్ కానీ పాలిన్స్ కానీ చాలా మంచిది అనమాట. అసలు నెక్టార్ అంటే ఏంటి, పాలిన్ అంటే ఏంటంటే ఇదిగో ఇది హనీ బీ కాలనీ అనమాట. ఇందులో నుంచి ఇదిగో ఇక్కడ సెల్ ఉంది చూసారా, అక్కడ ఉబ్బి అది క్వీన్ ఉండేది అనమాట. క్వీన్ ఇదిగో ఇక్కడ లావు ఉంది చూసారా, ఇది క్వీన్ కేజ్ అనమాట. ఇందులో క్వీన్ ఉంటుంది. క్వీన్, డ్రోను, వర్కరు ఈ 3 ఉంటాయి. ఈ 3 గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూసేయండి. ఇది ఇక్కడ చూడండి ఫిల్ చేస్తున్నాయి. ఇది ఆల్రెడీ ఫిల్ చేసింది, ఇదేమో ఫిల్ చేస్తుంది చూడండి ఇప్పుడు హనీ బీస్. ఇలా ఏం చేస్తాయి అంటే వర్కర్ బీస్ చుట్టుపక్కల దాదాపుగా మనం ఈ డబ్బా ఉన్న 2 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం ఈ హనీ బీస్ వెళ్ళి వాటి దగ్గర ఆ మొక్కలో ఆ చెట్టు మీద కానీ ఆ పువ్వులో ఉన్న పాలిన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వస్తాయి అనమాట. అలా కలెక్ట్ చేసుకొని వచ్చి ఒక్క హనీ బీ నుంచి ఇంకో హనీ బీకి పాస్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా పాస్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఇవి కలెక్ట్ చేసే నెక్టార్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఒక హనీ బీ నుంచి ఇంకో హనీ బీకి పాస్ చేసుకుంటూ ఉంటుందో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి ఇది గట్టి పడుతుంది అనమాట హనీ అనేది. నెక్స్ట్ ఇది పెట్టండి. ఇది ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే దాని రెక్కలతో ఊపుతుంది అనమాట ఇలాగా. ఎందుకంటే ఆ వాటర్ అనేవి దాంట్లో హనీలో ఉండే వాటర్ అనేవి ఆవిరైపోతాయి. సో అందుకని ఊపితే ఏమైందంటే హనీ మనకి తిక్కగా వస్తుంది అనమాట. హనీ బీ కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు వచ్చి బాక్సులు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన మొక్కలకి పురుగు మరియు తెగులు కట్టినట్టు ఈ హనీ బీస్ కూడా చాలా డిఫరెంట్ డిసీజెస్ అండ్ పెస్టల్ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మన ఏరియాని బట్టి మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ చాలా హనీ బీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ చచ్చిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకు చచ్చిపోతాయి అని మనకి డౌట్ వస్తే మన చుట్టుపక్కల వెళ్ళి ఫార్మర్స్ ఎలాంటి ఫార్మింగ్ చేస్తున్నారు, కెమికల్స్ ఎక్కువ కొడుతున్నారు లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం కంటిన్యూస్గా చెక్ చేసుకునేది ఓన్లీ హనీ బీ ఒక్కదాని కోసమే కాదు, అసలు ఇది హనీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇది మంచి సీజన్, స్ప్రింగ్ సీజన్ అనేది చాలా మంచి సీజన్ కాబట్టి ఇందులో నెక్టార్ని కలెక్ట్ చేసుకొని హనీగా కన్వర్ట్ చేసుకుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ఇన్ కేస్ మనకి నెక్టార్ వీటికి దొరకలేదు అనుకో, మనకు ఆల్రెడీ క్రియేట్ చేసిన హనీ ఉంటాయి కదా. ఇలా ఎందుకు పెడుతున్నానంటే ఇవి అగ్రెసివ్నెస్ తగ్గడానికి హనీ బీస్కి. ఇన్ కేస్ దీనికి నెక్టార్ దొరకపోతే ఇవి తయారు చేసుకున్న హనీని ఇవే తినేస్తాయి అనమాట. అందుకని మనం
ఎప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. మన దగ్గర హనీ అనేది ప్రతి 1 monthకి ఒకసారి హార్వెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. దాదాపుగా 5 to 6 kgs వస్తాయి. ఎలా హార్వెస్ట్ చేస్తున్నారో చెప్తారండి. ఇలా పొగ పెడతాం వల్ల ఏమవుతుందంటే వీటి అగ్రెసివ్నెస్ తగ్గుతుంది, అంటే కుట్టే ఛాన్సెస్ తగ్గుతుంది అనమాట. కుడితే కానీ వీళ్ళని కనుక్కున్నాను, పాపం వీళ్ళని చాలాసార్లు కుట్టినాయి అంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది అది. అలా తీసేసి ఆ కోమ్స్ అనేవి బయట తీసి బ్రష్తో దులిపేసి ఆ కోమ్ని హార్వెస్ట్కి రెడీ చేస్తారు. ఇంకా ఇప్పుడు మీకు నేను ఈ కోమ్ సెల్స్లో ఏముంటుందో చూపిస్తాను. ఈ సెల్స్లో హనీ ఉంటుంది, ప్లస్ హనీబీ లార్వా కూడా ఉంటుంది. హనీబీ ఫస్ట్ ఎగ్ పెడుతుంది, ఆ ఎగ్ లార్వా అవుతుంది అనమాట. ఆ లార్వా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో ఇదే హనీబీ లార్వా, చూడండి వైట్ కలర్లో. వీళ్ళు నాకు పని వాళ్ళు చెప్పారు, బాబు నువ్వు అక్కడికి వెళ్తున్నావు గ్లౌజ్ వేసుకొని ఆయన అని. మనం వినంగా ఒకటి గుట్టింది, ఇదిగో ఇదే దాని స్ట్రింగ్. వాటికి స్మోక్ పెట్టిన తర్వాత ఆ కోమ్స్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక నైఫ్ తీసుకొని దాన్ని కట్ చేస్తారనమాట ఇలాగా. దీన్ని అన్క్యాపింగ్ అంటారు. అన్క్యాపింగ్ అంటే ఏంటంటే హనీ బీస్ తేనె పెట్టిన తర్వాత ఆ పైన ఒక లేయర్తో మూసేస్తాయి. ఆ లేయర్ని మనం ఇలాగా కత్తితో తీస్తామన్నమాట. నేను కూడా ట్రై చేశాను, నన్ను కూడా ట్రై చేయమన్నారు, నేను కూడా చేసాను అనమాట దీని మీద. అండ్ ఇలా అన్క్యాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదిగో దీన్నే ఎక్స్ట్రాక్టర్ అంటారు. ఆ కోమ్స్ తీసుకొని వీటిలో పెడతారనమాట. పెట్టేసి దీన్ని బాగా బలంగా తిప్పుతారు. బలంగా తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ కోమ్ సెల్స్లో ఉన్న హనీ బయటకు వచ్చి పడిపోతాయి మొత్తం. ఆ పడిపోయింది కిందకు వచ్చి ఆ హనీ పక్కన పడుతుంది చూడండి ఇలాగా, అది వచ్చి కిందకు వచ్చేస్తుంది మొత్తం. ఆ కిందకు వచ్చింది మనం కలెక్ట్ చేసుకుంటాం. చక్కటి స్వీట్ అండ్ ప్యూర్ హనీని ఇప్పుడే హార్వెస్ట్ చేసాం. అండ్ మన దగ్గర మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే మీకు కంప్లీట్గా హనీ ప్రొడక్షన్ గురించి అర్థమై ఉంటుంది. అర్థమైతే ఒక లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.